హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎయిర్ అండ్ న్యూస్ మేకర్స్ 2010కి గుడ్ బై చెబుతున్నాం. ఏడాది గడిచింది. ఎన్నో పరిణామాలు, ఎందరో వార్తల్లో వ్యక్తులు, ఘటనలు, నటీనటులు, ఆటగాళ్లు, రాజకీయ నాయకులు, వివాదాస్పద వ్యక్తులు, ఇంకా పాపులర్ మూవీస్. ఇంతకీ వీళ్ళందరిలో వీటన్నిటిలో ఈ ఏటి మేటి ఎవరు న్యూస్ మేకర్స్ అనే అంశంపై జీ 24 గంటలు ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. వీక్షకులు మాకు పంపిన SMS రిజల్ట్ ప్రకారం వివిధ రంగాల్లో 2010 న్యూస్ మేకర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ హీరోలు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇంతకీ ఏడాది టాలీవుడ్ లో న్యూస్ మేకర్ ఎవరు? ఈ పోటీలో బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నిలిచారు. వీరిలో ఎవరు ఎందుకు న్యూస్ మేకర్ పోటీలో ఉన్నారో చూద్దాం. ముందుగా బాలకృష్ణ గురించి చూద్దాం. టాలీవుడ్ లో సీనియర్ల పని అయిపోయింది, యుద్ధే రాజమని ఎవరన్నారండి? వారికి ఈ ఏడాది బాలయ్యే సమాధానం. సింహ సినిమాతో బాలకృష్ణ ఈ సంవత్సరం జూలు విధించాడు. టాలీవుడ్ కు బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన హీరోగా నిలిచిపోయారు. పిల్ల హీరోలందరూ భారీ బడ్జెట్ సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే బాలయ్య మాత్రం సినిమాతో ఓ రేంజ్ లోకి దూసుకెళ్లాడు. నేను యాక్షన్ లో ఉండగా రియాక్షన్ ఉండకూడదు. నెక్స్ట్ మహేష్ బాబు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు దాదాపు 3 ఏళ్ల తరువాత ఈ ఏడాది కలేజాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కలేజా డిసప్పాయింట్ చేసిన ఈ టాలీవుడ్ అందగాడికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమాలు ఆలస్యమవుతున్న అడ్వర్టైజ్మెంట్లతో మహేష్ ప్రేక్షకులకు దగ్గరవుతూ వచ్చాడు. అంతేకాదు ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని అప్డేట్ చేస్తూ అందరికీ టచ్ లో ఉంటున్నాడు. ఇక మూడో వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. బాబాయ్ బాలయ్య ఈ ఏడాది సింహాతో గర్జిస్తే అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ కూడా తానేం తక్కువ కాదని నిరూపించాడు. కంత్రి, బృందావనం సినిమాలతో ఈ నందమూరి అందగాడు సత్తా చాటాడు. మాస్ హీరోగా పేరొందిన ఎన్టీఆర్ ఈ ఏడాది క్లాస్ ప్రేక్షకులు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. బృందావనంలో క్యారెక్టర్ కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. అంతేకాదు ఇంటివాడయ్యే క్రమంలో ఫస్ట్ స్టెప్ కూడా వేశాడు. ఇక చివరిగా వస్తున్నాడు రామ్ చరణ్. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ ఏడాది ఆరెంజ్ తో ఓ రేంజ్ లోకి దూసుకెళ్లేందుకు ట్రై చేశాడు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించింది. మగధీర తరువాత రామ్ చరణ్ ఈ సినిమా చేశాడు. చేసింది 3 సినిమాలైనా టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకటిగా వెలుగొందుతున్నాడు. భారీ బడ్జెట్ తో పాటు తండ్రి ఇమేజ్ రామ్ చరణ్ కు ప్లస్ పాయింట్. రైట్, జీ 24 గంటలు పీపుల్స్ చాయిస్ లో వీళ్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. పాపులర్ యాక్టర్ గా బాలకృష్ణ 13% SMS పోల్లో ఓట్లు సాధించారు. ఇక మహేష్ బాబు 22%, ఎన్టీఆర్ 23%, రామ్ చరణ్ 42% ఓట్లు సాధించారు.